సౌదీ అరేబియా ప్రకృతి వ్యవసాయానికి అతలాకుతలంగా మారుతుంది. మొన్నటి వరకు ఈ ఎడారి దేశాన్ని వర్షాలు ముంచెత్తితే ఇప్పుడు మంచు దుప్పటి కమ్మేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా కనిపిస్తున్న ఈ వాతావరణ మార్పులు ప్రజలకు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. అదే సమయంలో వారిలో భయాన్ని పుట్టిస్తున్నాయి. సౌదీ అరేబియాలో ఈ భిన్న వాతావరణాలకు కారణమేంటి? అనగానే గుర్తుకొచ్చేది ఇసుక తిన్నెలు, పొడి వాతావరణం, భరించలేని వేడి. ఎందుకంటే ఇది ఎడారి దేశం. అయితే ఇప్పుడు సౌదీ అరేబియాను అనూహ్యంగా మంచి దుప్పటి కప్పేసింది. తెల్లవారుజామున ఉష్ణోగ్రతలు జీరోకు పడిపోతున్నాయి. చలికి అక్కడి జనం వణికిపోతున్నారు. సాధారణంగా అత్యధిక ఉష్ణోగ్రతలతో ఎప్పుడూ భగభగమంటూ కనిపించే సౌదీ ఎడారిని ఇలా మంచు దుప్పటి కప్పేసిన అరుదైన దృశ్యాలను చూసి ప్రపంచవ్యాప్తం జనం ఇదెక్కడి చోద్యం అనుకుంటున్నారు. చూసే వాళ్ళనే కాదు, వినే వాళ్లకు ఇది ఆశ్చర్యం కలిగిస్తోంది. సౌదీ అరేబియాలోని ఉత్తర ప్రాంతాలలో 30 సంవత్సరాల తర్వాత ఇక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తెల్లవారుజామున ఉష్ణోగ్రతలు జీరో స్థాయికి పడిపోతున్నాయి. దీంతో ఉత్తర మధ్య ప్రాంతంలో వింతైన వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయని అంటున్నారు. తబుక్ ప్రావిన్స్ లోని పర్వత శ్రేణులు ఎప్పుడూ లేని విధంగా దట్టమైన మంచు కొండల్లా కనిపిస్తున్నాయి. 2600 మీటర్ల ఎత్తులో ఉన్న రొజేనాపై మంచుతో పాటు వర్షం పడింది. అల్జాఫ్, హెయిల్ ప్రాంతంలోనూ అదే పరిస్థితి కనిపించింది. అలాగే చలిగాలుల ప్రభావంతో పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చరిత్రలో ఎడారి ఇసుక తిన్నెలు మంచుతో కప్పబడిపోవడం ఇదే మొదటిసారి అని నిపుణులు అంటున్నారు. తబుక్, అల్జాఫ్ వంటి ఉత్తర ప్రాంతాల్లో మంచు కురవడం సాధారణమైనప్పటికీ ఇటీవల దేశవ్యాప్తంగా ముఖ్యంగా ఎడారి ప్రాంతాల్లో కూడా మంచు కురుస్తోంది. ఇది స్థానికులను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇటీవల సౌదీలోని పలు ప్రాంతాల్లో ముఖ్యంగా జెడ్డా, తూర్పు ప్రావిన్స్ వంటి చోట్ల భారీ వర్షాలు కురిసి వరదలు సంభవించాయి. ఇది ఆయా నగరాల్లో నీటి నిర్వహణ వ్యవస్థలపై ప్రభావం చూపుతోంది. ఇటీవల అరేబియా సముద్రం నుంచి వీచిన తేమతో కూడిన గాలులు అల్పపీడన ప్రభావంతో భూభాగంపైకి వచ్చి అసాధారణ వర్షాలకు దారితీశాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. అంటే అరేబియా సముద్రం నుంచి వచ్చే అల్పపీడన వ్యవస్థలు సౌదీ అరేబియాపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. దీనివల్ల వర్షాలు మంచు కురుస్తున్నాయి. అకాల వర్షాల వల్ల కొన్ని ప్రాంతాల్లో వరదలు సంభవించే అవకాశం ఉందని, లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సౌదీ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు చెప్పాలని రియాద్లోని స్కూల్స్ యాజమాన్యాలను అధికారులు ఆదేశించారు. ప్రస్తుతం ఎడారిలో కురుస్తున్న మంచు దృశ్యాలు సోషల్ మీడియాలో కనువిందు చేస్తున్నాయి. భూతాపం పెరుగుదల, మారుతున్న వాతావరణ పరిస్థితుల వల్ల సౌదీ అరేబియా వంటి ప్రాంతాల్లో ఊహించని ఇలా పరిస్థితులు తలెత్తుతున్నాయన్న